మనలో చాలా మంది బ్యాంక్ లోన్స్ అప్లై చేసి రిజెక్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ సిబిల్ స్కోర్ బాగున్నా సరే. దానికి కారణాలు మీకు ప్రస్ఫుటంగా ఒక 5 ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. మీకు 100% ఉపయోగపడుతుందని నమ్ముతున్నా. ఒకటి, శాలరీ ఈఎంఐ మిస్ మ్యాచ్. మన శాలరీలో ఇప్పుడైతే 70% తీసుకుంటున్నారు. యాక్చువల్‌గా 40% కంటే ఎక్కువ, అంటే ప్రొజెక్టెడ్ ఈఎంఐ, మన సాలరీ 10,000 ఉందనుకోండి. ప్రొజెక్టెడ్ ఈఎంఐ 4,000కి మించితే అది డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. ఆటోమేటిక్‌గా లోన్ రిజెక్షన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. 2, క్రెడిట్ కార్డ్ మిస్‌యూజ్. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా లోన్ అప్లై చేసే టయానికి మనము ఇప్పుడు 1,00,000 మనకి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇచ్చారనుకోండి. మనము లోన్ అప్లై చేసే టయానికి దాని అవుట్ స్టాండింగ్ అట్లీస్ట్ 50,000 కంటే లోపు ఉండాలి అవుట్ స్టాండింగ్. అప్పుడే అవకాశాలు ఎక్కువ. ఎప్పుడు కూడా ఎక్కువ యూసేజ్ ఉంటే మన క్యాష్ ఫ్లోలో ప్రాబ్లం ఉందని వాళ్ళు గెస్ చేస్తారు. ఆటోమేటిక్ గా ఎలిజిబిలిటీ లేక రిజెక్ట్ చేస్తారు. ఇవి పర్సనల్ లోన్లకు సంబంధించి. బిజినెస్ లోన్లు అప్లై చేసే క్రమంలో మనకి మూడో పాయింట్ ఏంటంటే బిజినెస్ ఎవిడెన్స్ మిస్సింగ్. అంటే క్రెడిట్, సారీ, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయరు, జిఎస్టి ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయరు. 3, క్యాష్ లో ట్రాన్సాక్షన్ చేస్తారు. ఈ 3 కూడా బిజినెస్ ఎవిడెన్స్ ని ప్రొజెక్ట్ చేయవు. మనకి ఈ మూటిల్లో ఖచ్చితంగా ఈ 3 ఉండాలన్నమాట. ఈ 3 లేని పక్షంలో వాళ్ళు ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 4 వచ్చేసి మీకు 4 వచ్చేసి మల్టిపుల్ లోన్ ఎంక్వైరీస్. ఎప్పుడైతే మనం లోన్ అప్లై చేసినప్పుడు ఆ మనం లోన్ అప్లై చేసే మంత్ ఉంటది కదా, ఆ మంత్ లో ముందు ఒక 3-4 ఎంక్వైరీలు కానీ, హార్డ్ ఎంక్వైరీస్, బ్యాంక్ లోన్లు అప్లై చేసి రిజెక్ట్ అయినవి కానీ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఇంతమంది రిజెక్ట్ చేశారు అంటే డెస్పిరేషన్ లో ఉన్నాడు, ఆతృతలో ఉన్నాడు, ఈ క్యాష్ ఫ్లో బాగలేదు, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు. 5 వచ్చేసి ఆటోమేటిక్ గా రాంగ్ లోన్ రాంగ్ టైం. అంటే బిజినెస్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు మించక ముందే మనం లోన్ అప్లై చేసినా, ప్రొవిషన్ పీరియడ్ లో లోన్ అప్లై చేసినా, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లోన్లు ఉండి ఇంకొక లోన్ కి అప్లై చేసినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లోన్ రిజెక్ట్ అవడానికి ఇలా అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవటమే అతి పెద్ద కారణం. మాలాంటి వాళ్ళతో మాట్లాడండి లోన్ అప్లై చేసే ముందు, మీకు అప్రూవల్ ఛాన్సెస్ పెరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.